అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి నేనైతే ఒక డిసీజ్ గురించి అయితే చెప్పబోతున్నాను. అది ఏంటి అంటే బొల్లి వ్యాధి అంటే దాన్ని మేము వచ్చేసి మా మెడికల్ లాంగ్వేజ్ లో ఒత్తిగో అని అంటాము. బొల్లి అనేది తెల్లటి పొడలాగా వచ్చి క్రమక్రమేణా పైన మొత్తము స్కిన్ మొత్తము స్ప్రెడ్ అయిపోతుంది. తెలిసే ఉంటుంది కదా. ఫస్ట్ గా మెయిన్ గా వచ్చేసి అది కళ్ళ కింద కానీ పెదవులకు ఫింగర్స్ సందున అలాగ వస్తూ ఉంటుందండి. జస్ట్ ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్ లో చిన్నటి మచ్చలాగా ఏర్పడుతుంది. అలాంటి మచ్చలు ఉన్నప్పుడే తగిన ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల పూర్తిగా పోగొట్టుకోవచ్చు. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేసి మొత్తం స్ప్రెడ్ అయిపోయి పోవడం అనేది చాలా కష్టం అంటున్నారండి డాక్టర్స్ కూడా. అసలు అది ఎందుకు వస్తుంది అంటే చాలా మంది ఏమనుకుంటున్నారు, మనం ఏదైనా క్రీమ్స్ పడని యూజ్ చేసినప్పుడు వస్తుంది, లేదంటే వాటర్ చేంజెస్ వల్ల వస్తుంది అంటూ ఉంటారు. కానీ డాక్టర్స్ అంటున్నారు అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని అంటున్నారండి. అంటే మనలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల విటమిన్స్, మినరల్స్ అనేవి మన బాడీలో తక్కువగా ఉండడం వల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి అలాంటప్పుడు స్కిన్కు గ్లో ఇవ్వడానికి మెలనోసైట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి కదా. ఆ మెలనోసైట్స్ మీద హానికర బ్యాక్టీరియా అనేది ఎఫెక్ట్ చూపడం వల్ల ఆ బొల్లి వ్యాధి అనేది వస్తుందంట అండి. దానివల్ల చిన్న చిన్న పొడల్లాగా వచ్చేసి అది క్రమక్రమేణా మొత్తం బాడీ మొత్తం వ్యాపించేస్తుందండి. కాబట్టి ఎక్కడైనా చిన్నవి స్కిన్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేసినా కూడా ఇమ్మీడియట్ గా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. మెయిన్ గా అమ్మాయిలండి, అమ్మాయిలైనా కాదు అబ్బాయిలైనా కాదు ఎవరైనా కూడా స్కిన్ మీద ఎలాంటి మచ్చలు లేకుంటేనే కదా బాగుండేది. అంతేకాకుండా బొల్లి అనేది మానసికంగా మనల్ని కృంగదీస్తుంది కదా ప్రతి ఒక్కరిని. అమ్మాయిలు అయితే చిన్న మచ్చలు వచ్చినా కూడా తట్టుకోలేరు. అలాంటిది బొల్లి వ్యాధి అనేది వచ్చిందంటే ఎంత సఫర్ అవుతూ ఉంటారు. దానికి ట్రీట్మెంట్స్ అనేది స్టార్టింగ్ స్టేజ్ లోనే తీసుకోవడము, కొన్ని రకాల క్రీమ్స్, మెడికేషన్స్ యూజ్ చేయడం వల్ల తగ్గుతుందని అంటున్నారండి డాక్టర్స్. కానీ ఎక్కువగా స్ప్రెడ్ అయిన తర్వాత లేజర్ థెరపీ, మెలనోసైట్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తగ్గించవచ్చు అంట. ఇది వచ్చేసి కొందరిలో ఆటో అదే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల వస్తుందంట. ఇంకొందరిలో వచ్చేసి జన్యున్ పరంగా వస్తుందంట అండి. అదే మేనరికం అలా ఉంటారా, అలా ఎవరికైనా ఉంటే ఆ విధంగా వస్తుంది అంటున్నారు. ఇదైతే అంటువ్యాధి కాదు అంట. అంతేకాకుండా ఇది సంక్రమించిన వారు చాలా మానసికంగా అయితే కృషిపోతూ ఉంటారు కదా. కాబట్టి చాలా డాక్టర్ సజెస్ట్ చేసినట్లుగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కాస్తైనా మెరుగవుతుంది. నాకు తెలిసిన వారు ఒకరు వచ్చేసి ఏం చేశారు అంటే 5 years బ్యాక్ అయితే దీనికి సంబంధించి చిన్న పొడ రాగానే లిప్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే పొద్దుటూరులో ఏమైందంట, వాళ్ళు వచ్చేసి ఒక మెడిసిన్ అయితే సజెస్ట్ చేశారంట అండి. అది మెడిసిన్ అనే క్రీము జస్ట్ ఇక్కడ లిప్స్ దగ్గర వచ్చేసరికి. కానీ ఏం చేశారంట, జస్ట్ ఒక 2 months యూజ్ చేసేసి ఇంకా అయిపోయింది కదా అని చెప్పేసి పక్కన పడేసి యూజ్ చేయలేదంట. కానీ డాక్టర్స్ ఏం చెప్పారంటే దాన్ని రెగ్యులర్గా లైఫ్ లాంగ్ యూజ్ చేయడం వల్ల రాకుండా ఉంటుంది ఇంకా అని చెప్పేసి చెప్తే స్టాప్ చేయడం వల్ల అది ఇప్పుడు 5 years తర్వాత మొత్తం స్ప్రెడ్ అయిపోయిందండి. సో దానికోసం వచ్చేసి నిన్న కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేసి ఏం చేయాలి ఏంటి, చాలా మానసికంగా చాలా బాధగా ఉంది, నాకే అసహ్యం వేస్తుంది అన్నట్లు ఫీల్ అయిపోయారు అని చెప్పేసి ఆ క్రీమ్ ఏమో కానీ ఇంకోసారి ఫర్దర్గా అప్రోచ్ అయ్యి డాక్టర్ని ట్రీట్మెంట్ తీసుకొని తగిన మెడిసిన్స్ అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తే ఏమైనా యూజ్ ఉండొచ్చు. ఎందుకంటే అమ్మాయిలు కదా, అమ్మాయిలకు ఇంకా చాలా బాధ ఉంటుంది. అంతేకాకుండా మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా ఆ విధంగా బొల్లి వ్యాధి అనేది వస్తే. కాబట్టి అమ్మాయిలనే కాదు అబ్బాయిలనే కాదు, స్కిన్ పైన ఎలాంటి ప్యాచెస్ కనిపించినా కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్ గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. చిన్న చిన్న మచ్చ ఏదైనా కూడా బొల్లి అని మాత్రం డిసైడ్ అవ్వకండి. డాక్టర్ గారి సలహా తీసుకొని వారు దేని వల్ల ఏమొచ్చింది, అసలు ఏంటి ప్రాబ్లం అనేది కనుక్కొని తగిన ట్రీట్మెంట్ అయితే ఎప్పటికీ నెగ్లెక్ట్ చేయకుండా యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి వస్తే పోయిన డిసీజ్ ను మనం నెగ్లెక్ట్ చేయడం ద్వారా ఇప్పుడు చూడండి మా అమ్మాయి ఎంత డిసప్పాయింట్ గా బాధపడుతూ ఉందో. ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకంటే మన స్కిన్ మీద ఎలాంటి చిన్న ప్యాచెస్ ఉన్నా కూడా మనమే ఎంత బాధపడతాము. ప్రతి ఒక్కరైతే ఇవన్నీ జాగ్రత్తలు అయితే తీసుకోండి. అంతేకాకుండా పాలు, పెరుగు అనేవి చేపలు తిన్నప్పుడు అంటే అవాయిడ్ చేసేసేయండి. ఆ డాక్టర్ గారు అమ్మాయికి చెప్పిన ట్రీట్మెంట్ ఏంటి అంటే, మీరు స్లేట్ పెన్సిల్స్, బియ్యము ఎక్కువగా తిన్నారు దాదాపు 1 year వరకు. ఆ విధంగా తినడం వల్ల మీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి మీ మెలనోసైట్స్ మీద ఎఫెక్ట్ అయితే చూపించి మీకు ఈ డిసీజ్ అనేది వచ్చిందని పర్టికులర్గా రీజన్ అయితే చెప్పేశారంట అండి. కాబట్టి ఎవరైనా అమ్మాయిలు ఇలాంటి అలవాటు ఉంటే ఖచ్చితంగా దూరంగా ఉండండి. మీకు కావాలంటే ఫీడ్బ్యాక్ కూడా ఇప్పిస్తానండి ఆ అమ్మాయి ద్వారా. ఎందుకంటే ఎంత సఫర్ అవుతున్నారు, దానికి పర్టికులర్ రీజన్ డాక్టర్ చెప్పినప్పుడు ఇది ఎంత బాధపడిందంటే అంత బాధపడిందంట అండి. ఆ బాధ పక్కన పెడితే
ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎక్కువ సఫర్ అయిపోతూ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు మీ హెల్త్ గురించి. ఏదైనా ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మాత్రం ఇమ్మీడియేట్‌గా మానుకోండి.